హాయ్ చరణ్ మామ, ఏం చరణ్ వచ్చావు? వర్షం వస్తే బురద వస్తుంది, కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు. నేను పిలవకుండా వాలిపోయావేంటి? నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా. నేనెక్కడ చేసి చెప్పాను? మరి నేను చేశానా? దెయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు. ఎక్కడ్రా దెయ్యాలు? మనతో పెట్టుకోవద్దని చెప్పు. ఉఫ్ 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 అని ఊది చంపేస్తా. ఫుట్బాల్ ఆడతా. కూర్చో. అన్నయ్య గారు, ఆ ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు. రిస్క్ ఏముందమ్మా, నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా. ఎంత అభిమానం అన్నయ్య గారు, అలా చెప్పగానే ఇలా వచ్చేసారు. మా మామ అంతేరా, ఏ మాటకా మాట మామ. నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ. తమసో మా జ్యోతిర్గమయ. ఏంటోరా వెలిగివ్వటం అలవాటైపోయింది. అదేంటి మామ, దెయ్యాలంటే భయం లేదన్నావు? దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదన్నారా? నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ. ఉండండి అన్నయ్య గారు, క్యాండిల్స్ తెస్తా. అమ్మయ్యా, లైట్ వచ్చింది. అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా? చుక్కలు చుక్కలు పడుతున్నాయి. కరెంట్ వస్తుందా? ఇలాగే కంటిన్యూ అవుద్దా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఏంటో అరే నాకేదో భయంగా ఉంది. మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుందిలే బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో ఏంటో. ఇంకేంటబ్బాయ్, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలేంటి మావా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్ ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా, ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది. లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోకరా. లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా. కరెంట్ పోయి వస్తుంటే నేను ఇక్కడ వస్తావా? ప్రామిస్? ప్రామిస్. ఒట్టు? నీ మీద ఒట్టు. సరే వచ్చేస్తానన్నాగా. తొందరగా రారా. మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మామా? ఏమైంది? ఏమైందేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచాను రా, వినపడలేదా? 3 సార్లు. 3 సార్లు దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? ఆ? 300 సార్లు పిలిచాను. అయినా మరోసారి పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొంపలు మునిగి? కాఫీ తాగండి, వేడి వేడిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు, టెన్షన్ గా ఉన్నారు? టెన్షనే లేదమ్మా. టెన్షనా నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును ఉమ్? అవునవును అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా, ఉండండి. ఓహో, ఆ. బిస్కెట్ మర్చిపోయావమ్మా. ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా? సినిమా పెడుతున్నాగా. ఏమైందంటావేంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది. సత్సాలు పడుతున్నాయి. ఏంటి ఏంటి గోలా? క్యాండిల్స్ అటు ఇటు కలుగుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి. నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అదేంటి అయిపోయినాయి? ఈ పెట్ట ఒకటి మూసిపారాయి, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయిరా. ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి చీమ పెళ్లి చేసుకుందామా. అప్పుడు చీమ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నయ్య చీమలు. అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అలాగే కిందకు వచ్చేసింది.